గ్రంథంలో నుంచి 102వ కీర్తన 102వ కీర్తన 22వ వచనం. 102వ కీర్తన 22వ వచనం. వచ్చుతరం వారు తెలుసుకున్నట్టుగా ఇది వ్రాయబడవలను. సృజించబడబో జనము యెహోవాను స్తుతించును. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. ఈ వచనాన్ని మనము ఆరాధన సందర్భంగా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ సృజింపబడబో జనము అని రాయబడింది. అంటే దీని అర్థం ఏంటిదనంటే, ఆల్రెడీగా మరి దేవుడు జనాంగాన్ని సృష్టించినాడు. ఆది కాండములో మనం చూస్తే ఆదామును నేలమట్టిని తీసుకొని మరి తన హస్తములతో రూపాన్ని ఏర్పరిచి, తన స్వరూపాన్ని ఏర్పరిచి వారి నాసికారంధ్రముల గుండా జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. ఆదాములో నుండే ప్రతి వంశములు కూడా లోకంలో ప్రజలందరూ పుట్టినట్లుగా మనం చూస్తాం. ఒక వచనం చూస్తారు ఎవరైనా? అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథము 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి, అక్కడ మాకు గమనించాలి, ఆయన ఒకరి నుండి, ఎవరు ఆ ఒకడు? ఆదాములో నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించారు. 100వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని, మనలను సృజించిన యెహోవా సన్నిధి అని రాయబడింది. మనలను సృజించినటువంటి యెహోవా సన్నిధి. ఇలా బైబిల్లో ఆయన మనల్ని సృష్టించినాడని, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన మరి పుట్టించినాడు అనేది మనకు బాగా తెలుసు. ఆదాములో నుండి ప్రతి మనుషుడు జన్మించాడు. ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా కులాలు, ఆయా మతాలు. ప్రపంచంలో మరి ఆయా జాతుల ప్రజలు జన్మించారు ఒకరి నుండి అన్నమాట. అయితే ఇక రెండవ తలంపు ఏంటిదంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. పాపము కూడా ఒకరి నుండి పుట్టింది. చూడండి, రోమాపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూడండి, ఒకని వలన యావత్ భూమి మీద మనుషులందరూ జన్మించినారు, సృష్టి జరిగింది. ఆయా జాతుల ప్రజలు సృజించబడ్డారు ఆదాము నుండి. అయితే పాపము కూడా ఒకరి నుండే పుట్టింది. ఎవరైనా? ఆదామే. దేవుడు ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఆదామా, ఈ తోట పండ్ల చెట్లలో, ఈ తోటలో అన్ని పండ్లు నిర్బంధంగా తినవచ్చు, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం మాత్రము
నువ్వు తినకూడదు, తిరుదినమున నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. నిశ్చయముగా అన్నాడు. ఆదాము అవ్వ ప్రేరేపణను బట్టి, సాతాను ప్రేరేపణను బట్టి అవ్వ మోసపోయింది. ఆ అవ్వ తర్వాత ఆదాముకు తీసుకొచ్చి పండు తినిపించింది. ఇలా అవ్వను ప్రశ్నించలేదు, కానీ దేవుడు ఆదామును పట్టుకున్నాడు. ఆదాము కదా, కాబట్టి అందుకని అక్కడ ఒకని నుండి ప్రతి జాతి మనుషులు అన్నాడు. ఒక మనుషుని ద్వారా ఆదాములో నుండి అవ్వ వచ్చింది, అలాగే పాపం మాత్రం ఆదాములో నుండి వచ్చిందని చెప్తాడు. కానీ అవ్వ పాపానికి ప్రారంభికురాలు. కానీ అవ్వలో నుండి, ఆదాములో నుండి అవ్వ పుట్టింది కాబట్టి లెక్క ఎవరిని అడిగినాడు అంటే ఇక్కడ ఆదాముని కోసం చేసినాడు. అతనిలో నుండి వచ్చింది కాబట్టి పురుషుణ్ణి లెక్కించినట్టుగా బైబిల్లో చూస్తాం. వంశావళిలో కూడా పురుషుణ్ణి లెక్కించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒకరి నుండి యావత్ భూమి మీద ఒక నుండి ప్రతి మనుషులు సృజించబడినారు. రెండవది ఒకరి నుండే పాపము కూడా వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి వచ్చింది అని రాస్తాడు. తద్వారా మరణమందరికీ సంప్రాప్తమాయను. అంటే లోకమంతా కూడా మరణము కింద ఉన్నది, ఉగ్రత కింద ఉన్నది అనేది మనము మర్చిపోకూడదు. అయితే మనం చదివిన ఈ వచన భాగంలో 102:22 వచనంలో మనం చదివిన వచన భాగంలో సృజించబడబోవు జనము యెహోవాను స్తుతించును అంటే ఇక్కడ ఏంటిది? ఇంకొక జనాంగాన్ని దేవుడు సృష్టిస్తాడు అని చెబుతున్నాడు. ఆల్రెడీగా ఓ జనము మరి ఆదాము ద్వారా సృజించబడింది. తర్వాత పాపం కూడా లోకంలో ప్రవేశించింది. శిక్ష కింద ఉంది, పాపం కింద ఉంది, మరణం కింద ఉంది. అయితే దేవుడు మరలా ఒక జనాంగాన్ని సృష్టించాలనుకున్నాడు. ఏంటిది ఆ జనాంగము అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మొదటి ఆదాము పాపం చేస్తే కడపటి ఆదాము లోకానికి వచ్చి మరలా ఒక సృష్టిని ఆయన చేశాడు. ఎఫెసీ పత్రిక 1:2 చూడండి. ఎఫెసీ పత్రిక 2:10 ఇక్కడ చూడండి, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అంటే యేసు క్రీస్తు ద్వారా. ఇక్కడ ఈ మాట మీరు మళ్ళీ చదవమ్మా మాట 10వ వచనం. మనము క్రీస్తు యేసునందు అదనమాట. యేసు క్రీస్తులో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను సృజించాలని సంకల్పించాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ ఒక జనాంగముగా ఆయన సృజించినాడు అనమాట. అందుకనే సృజించబడబో జనాంగం యెహోవాను స్తుతించును అన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే కడపటి ఆదాము. ఆయన నందు విశ్వాసము ద్వారా మనము రక్షించబడి ఉన్నాం. ఒక వచనం చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన, ఈ మాట చూడండి, ఒకని విధేయత వలన. ఆ ఒకడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకని విధేయత వలన అనేకులు ఏం చేయబడినారంట? నీతిమంతులుగా తీర్చబడినారు. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కారణం పాపం. పాపాన్ని బట్టి అనేకులు నీతి తప్పిపోయారు, నీతిమంతులుగా లేరు. కానీ ఆ ఒకని వలన సృజించబడిన జనాంగం ఎవరంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన జనాంగము
ఒకని విధేయత అంటే యేసు ప్రభు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఎక్కడ చూపించినాడు ఆయన విధేయత? ఫిలిప్పీ పత్రిక చూడండి 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను, అదనమాట. ఒకని విధేయత అంటే ఆయన ఎక్కడ విధేయత చూపినాడు? కలువరి శిలువలో. శిలువ మరణము పొందునంతగా. ఎవరి కొరకు ఆ శిలువ మరణము? మన కొరకు. ఒకని విధేయత. ఒకని అవిధేయత ఆదామైతే ఒకని విధేయత యేసు ప్రభువారు. ఒకని విధేయత మొదటి ఆదామైతే 2వ ఆదాము ప్రభు అయినా, ఒకని అవిధేయత మొదటి ఆదామైన ఆయన అవిధేయత వలన పాపం ప్రవేశించి మరణం వస్తే 2వ ఆదామైన కడపటి ఆదామైన యేసుక్రీస్తు యొక్క విధేయత వలన నీవు నేను రక్షణ పొందినాం. ఆయన ఎట్లా విధేయత ఎక్కడ చూపించినట్ట చూడండి. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడు. అవును, ఎవరికి విధేయత చూపినాడని నేను అక్కడ శిలువ మరణం అన్నాడు కదా. తర్వాత యెషయా గ్రంథంలో చూడండి, అక్కడ ఒక మాట చూస్తాము. 53వ అధ్యాయం 53వ అధ్యాయము 1వ వచనం చూడండి. 12వ వచనం. అక్కడ 10వ వచనమ్మా, 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అదనమాట. ఇక్కడ సృజించబడబో సంతానం, సృజించబడబో జనం. ఇక్కడ ఎవరికి విధేయత చూపినాడు యేసు ప్రభు వారంటే తండ్రి అయిన దేవునికి విధేయత చూపినాడు. అతని నలగొట్టుటకు యెహోవా తండ్రి అయిన దేవుడు ఏమనంటే, అయ్యా ఈ లోకాన్ని నేను రక్షించుకోవాలనుకున్నాను, ఒక కొత్త సృష్టిని చేయాలనుకున్నాను. నా కొరకు ఎవరు వెళుతారు, నా కొరకు ఎవరు మరణిస్తారని ఇదే యెషయా గ్రంథంలో ఉంది. 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఎవరు వెళుతారంటే నేను వెళుతా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఇష్టానికి లోబడి విధేయత చూపి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి తండ్రికి విధేయత చూపి లోకానికి వచ్చాడు. నీ ఇష్టం నెరవేర్చడం నాకు ఇష్టము, నీ చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టము అన్నాడు యేసు ప్రభు వారు. అందుకనే మరణాన్ని ఆయన మీద మోపాడు. నలగొట్టుటకు ఆయనకి ఇష్టమైంది. ఆయన అలా నలగొట్టబడడం ద్వారా ఆయన మూలముగా దేవుడు సంతానాన్ని సృజించబోతున్నాడు అన్నమాట. అది ఇక్కడ తండ్రికి విధేయత చూపాడు. కలువరి శిలువలో మరణానికి కూడా ఆయన విధేయత చూపాడు. ఎంత గొప్ప మాట చూడండి. అలాగే మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయనకు విధేయులమైనందువలన నీవు నేను రక్షణ పొందాను. ఆ మాట ఎక్కడ ఉంది? 5:10లో ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక. విధేయత వలన మనము నిత్య రక్షణకు కారణమయ్యాము అని రాయబడింది. విధేయులము కావడం ద్వారా మనము రక్షించబడినాం. యోహాను సువార్తలో ఒక మంచి మాట, 2-3 వచనాలు చెప్పవచ్చు, కానీ టైం అయింది, ఆరాధన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 36వ వచనం. కుమారునిందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద. ఇక్కడ కుమారునికి విధేయుడు కానివాడు. మనమందరము కుమారునికి విధేయులమైన విధేయత వలన మనం రక్షించబడినాం. 1 యోహాను పత్రిక చూడండి, 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చదవండి. దేవుని కుమారుని అంగీకరించి
అంగీకరించువాడు జీవం కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం 11వ వచనంలో ఏమంటే, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు అదనమాట. ఆయన్ని అంగీకరించటం ద్వారా, ఆయనకు విధేయత చూపడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము దేవుని పిల్లలము అయ్యాం. అదే సృజించబడబో జనము యెహోవాను స్తుతించును అంటే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం కొత్త సృష్టిగా చేయబడినాం. 2వ కొరింథీ పత్రిక 5:17 వచనంలో అన్నట్టుగా, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, కొత్త సృష్టి, సృజించబడిన వాడు. హెబ్రీ పత్రికలో కొత్త సృష్టి పొందితేందేనే కానీ అనే మాట కనబడుతుంది. కాబట్టి మనమంతా ఒక నూతన సృష్టి. ఎవరము? యేసుక్రీస్తు ద్వారా. పాత సృష్టి ఎవరు? ఆదాములో ఉన్నదంతా యేసుక్రీస్తు ద్వారా మరలా మనము నూతన సృష్టిగా చేయబడినాం. సృజించబడబో జనం యెహోవాను స్తుతించును. కాబట్టి ఒకప్పుడు యేసు ప్రభువులో రాకముందు మనం ఎవరిలో ఉండేవాళ్ళము? ఆదాములో ఉన్నవాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎవరిలోకి వచ్చాము? ఎవరి ద్వారా సృజించబడిన? మరలా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఒక కొత్త సృష్టిగా చేయబడినాము. ఒకని విధేయత వలన ఆయన తండ్రికి విధేయత చూపాడు. కల్వరి శిలువలో మరణములో ఆయన విధేయత చూపాడు. కల్వరి మరణము తండ్రి అయిన దేవునికి విధేయత. అదే సమయంలో శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. తద్వారా మనము ఒక నూతన సృష్టిగా చేయబడినాము. ఆ నూతన సృజించబడిన ఆ జనాంగమే యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడిన నూతన సృష్టిగా చేయబడిన జనాంగమే సంఘం. ఆ సంఘమే ఈ రోజున తండ్రి అయిన దేవుని ఆరాధించేది, ఆత్మతో సత్యముతో ఆరాధించేది. కాబట్టి సృజించబడబో జనాంగం యెహోవాను స్తుతించును అనే మాట మనం చూస్తాం. అందరం కలిసి స్తుతులు చెల్లిద్దాం.